హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఓటింగ్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. 3 సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకే మున్సిపల్ చైర్మన్ సీటు దక్కింది. రమేష్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా హిందూపురాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని బాలయ్య అన్నారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ 30 స్థానాలను గెలుచుకుంటే టీడీపీ 6, బీజేపీ, ఎంఐఎం చెరో స్థానంలో గెలిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో హిందూపురం మున్సిపాలిటీలో పరిస్థితి మారిపోయింది. ఏకంగా 14 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హిందూపురంలో చేరారు. మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి నా దృష్టి ముఖ్యంగా నా హిందూపురం అభివృద్ధి చేయడం మీద నా పాత్ర, నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్ నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీడికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది. నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం భద్రం పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే ఆ పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తులు, ఆ కళామ్మ తల్లి ఆశిస్తులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. ఈ యొక్క మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు